హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ బెనిఫిట్స్ ఆఫ్ జర్నలింగ్. మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతున్నారా? మీ లైఫ్లో ఒక క్లారిటీ అనేది రావడం లేదా? దీనికి సొల్యూషన్ మీకు జర్నలింగ్లో దొరుకుతుందండి. ఈరోజు మన వీడియోలో ఈ జర్నలింగ్ అనే సింపుల్ హ్యాబిట్ మన మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్, క్లారిటీ ఆఫ్ థాట్స్. ఎప్పుడైతే మన థాట్స్ని పేపర్ మీద పెడతామో మన మైండ్ ఆర్గనైజ్ అవుతుందండి. ఎప్పుడైతే మనం ఎలా ఫీల్ అవుతున్నామని రాస్తామో మన ఎమోషన్స్ మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓవర్ థింకింగ్ ఆపేసి సొల్యూషన్స్ చూడటానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టఫ్ డెసిషన్ని మనం ఫేస్ చేస్తున్నాం అనుకోండి. జర్నలింగ్ వల్ల మనకు ప్రోస్ అండ్ కాన్స్ అర్థమయ్యి మన ఫీలింగ్స్లో క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్, స్ట్రెస్ రిడక్షన్. మనం జర్నలింగ్ చేయడం వల్ల చాలా లైట్గా ఫీల్ అవుతామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాడ్ డే గురించి రాయడం వల్ల మన ఫ్రస్ట్రేషన్స్ అన్నీ కూల్ డౌన్ అయ్యి కామ్నెస్ రీగెయిన్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం జాబ్ చేసే దగ్గర చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యాము. ఇంటికి వచ్చి రాగానే కొంచెం మనం ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకొని అసలు ఈరోజు ఏం జరిగింది, ఎక్కడ నేను చాలా అప్సెట్గా ఫీల్ అయ్యాను, ఎక్కడ బాధపడ్డాను, ఎక్కడ ఎవరికి ఎస్ చెప్పాను, నో చెప్పాల్సిన చోట ఒక్కసారి కనుక ఆ నో అనేది మనం చెప్పుంటే నాకు అంత స్ట్రెస్ వచ్చేది కాదు కదా. ఇలాంటివి మనం ఎనలైజ్ చేసుకోవడం వల్ల, రాయడం వల్ల నెక్స్ట్ టైం నుంచి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పి మనకు చాలా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్, సెట్టింగ్ అండ్ అచీవింగ్ గోల్స్. మన గోల్స్ ఎప్పుడైతే రాస్తామో అవి రియల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనం ఎక్కడ వెనకబడ్డాం, మన ప్రాబ్లం ఏంటి, ఇలాంటివన్నీ రిఫ్లెక్ట్ అయినప్పుడు మన ఫోకస్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎన్హాన్సెస్ పాజిటివిటీ. మన దగ్గర లేని వాటికన్నా మన ఫోకస్ ఉన్న వాటి మీదకు షిఫ్ట్ అవుతుందండి. ప్రతి దాంట్లో మంచిని వెతకడానికి ట్రై చేస్తాం. ఎగ్జాంపుల్, ప్రతిరోజు మార్నింగ్ మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యే థింగ్స్ గురించి రాసుకోవడం వల్ల మన మూడ్ ఇన్స్టెంట్గా లిఫ్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనకి లేనివి వాళ్ళ దగ్గర లైక్ కార్ కానీ ఏదన్నా జ్యువెలరీ కానీ ఇలాంటి వాటి మీద మన ఫోకస్ అంతా వెళ్తుంది. దానివల్ల మనకి ఉన్న వెహికల్స్, ఉన్న జ్యువెలరీ వీటిని వదిలేసుకొని దాంతో మనం ఫీల్ అయ్యే హ్యాపీనెస్ని వదిలేసుకొని ఒక కొత్త ఎమోషన్కి అటాచ్ అయిపోతాం. పక్కన ఉన్న వాళ్ళ మీద వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. సో మనకున్న వాటితో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఎమోషనల్ హీలింగ్. మనకున్న పాస్ట్ ట్రామాస్ ఆర్ అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్ అన్నిటికీ ఒక పర్సనల్ థెరపీలా వర్క్ అవుతుందండి. నెక్స్ట్ వన్, ఈ జర్నలింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? దీనికోసం ఫ్యాన్సీ నోట్బుక్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక రోజులో కొన్ని నిమిషాలు చాలు. లైక్, ఈరోజు నేను ఎలా ఫీల్ అయ్యాను, దేనితో స్ట్రగుల్ అయ్యాను, దేనికి గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను, దీంట్లో కరెక్ట్ తప్పు అలాంటివి ఏమీ లేవండి. మీతో మీరు ఆనెస్ట్గా ఆన్సర్ చేసుకోండి. ఈ జర్నలింగ్ చేయడం వల్ల మీ ఫ్యూచర్ సెల్ఫ్ మిమ్మల్ని థ్యాంక్ఫుల్గా చూస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. బాయ్.